హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకొని మనకు పనికి రావనే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే చూద్దాము. ప్రతిరోజు కూడా మనము వంట చేసేటప్పుడు కర్రీస్ కోసం ఆనియన్స్ అనేవి కట్ చేసేసిన తర్వాత వాటి మీద ఉండే పొట్టు మోటికలు అన్నీ పడేస్తూ ఉంటాము కదండి. వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో తెలిసినట్లయితే మీరు అస్సలు ఒక్క చిన్న ఉల్లిపాయ తొక్కను కూడా ఎప్పటికీ పడేరండి. ఇప్పుడైతే మనకి సీజనల్ అనేవి చేంజ్ అయిపోయింది. వర్షాలు కూడా ఎక్కువగా పడుతూ ఉన్నాయి. ఇంట్లోకి ఎన్నింటి దోమలు గట్రా వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి కూడాను మొక్కల మీద కూడా పురుగులు అనేవి పట్టేస్తూ ఉంటాయి కదండి. లేదంటే దోమలు కూడాను ఆకులోని రసాలు అనేవి పీల్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంట్లో నుంచి పోవాలి, ఇంట్లో ఇంకా చీమలు దోమలు పురుగులన్నీ రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఆనియన్ పొట్టు అంతా తీసేస్తాం కదా, ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని కొంచెం వాటర్ అనేది వేసేసుకొని పక్కన ఒక అరగంట గంట మీ వీలుని బట్టి పెట్టేయండి. ఆనియన్ తొక్కలో కూడా మనకి చాలా రకాలైన పోషకాలు అనేవి ఉంటాయండి. అలాగే ఘాటు కూడా ఉంటుంది. ఎప్పుడైనా కూడా అబ్జర్వ్ చేయండి. సో మనం ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఈ విధంగా ఒక అరగంట పక్కన పెట్టేసిన తర్వాత అయితే మనకి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయిందండి. అంటే ఆనియన్లో ఘాటు మొత్తం కూడా మనకి ఏంటంటే ఈ వాటర్లోకి వచ్చేస్తుంది కదా. తర్వాత ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి, ఇంట్లోకి పురుగులు గట్ట రాకుండా. అలాగే ఉల్లిపాయ తొక్కలు కూడా మనం నానబెట్టాం కదా, పడేయకుండా గులాబీ మొక్కలకు వేస్తే గులాబీ మొక్కలు కూడా చాలా పచ్చగా దృఢంగా ఉంటాయండి. అలాగే ఈ తీసుకునే వాటర్లో కొంచెం పసుపు, ఒక కర్పూరం బిళ్ళను అయితే వేసుకోండి. పసుపు అనేది ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా చేస్తుందండి. కర్పూరం వల్ల దోమలు లాంటివి గట్ట రావు. అలాగే బొద్దింకలు బల్లులు కూడా రావు అన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి వాటర్ అనేది. దీన్ని తీసేసుకొని మనం కర్పూరం వేసాం కాబట్టి ఒకసారి మళ్ళీ స్ట్రెయిన్ చేసేసుకోండి వాటర్ని. ఆ తర్వాత ఈ విధంగా ఏదైనా వాటర్ బాటిల్లో కానీ స్ప్రే బాటిల్లో కానీ వేసేసుకొని పక్కన పెట్టేసుకొని మన కిచెన్లో ఉన్న బల్లులు బొద్దింకలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కదండి, వాటి మీద కూడా స్ప్రే చేసుకోవచ్చు. ముఖ్యంగా మొక్కల మీద దోమలు పురుగులు వాలుతూ ఉంటాయండి. నైట్ టైం అయ్యేసరికి ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి కదా ఇంట్లోకి. ఇలా ప్రతి ఇంట్లోనే ఉండే చిన్న చిన్న మొక్కలు ఎన్నో కొన్ని ఉంటూనే ఉంటాయి కదా, వాటి మీద ప్రెస్ చేసామనుకోండి ఆకులు పురుగు పట్టుకొని ఉంటాయి. అలాగే ఇంటి గుమ్మం దగ్గర కిటికీల దగ్గర డోర్ల దగ్గర గట్ట ఇలా స్ప్రే చేసామంటే ఎంట్రన్స్ నుంచి మనకి ఏవి కూడా రాదండి. ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు. ముఖ్యంగా కిచెన్లో కూడా చాలా నీట్గా ఉండాలి, ఫ్రెష్గా అన్నట్లయితే సింపుల్గా ఈ వాటర్ని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల మన టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ని అయితే చూద్దాము. మనము పూజ చేసేటప్పుడు ఏంటంటే అగరబత్తులు అనేవి వెలిగిస్తూ ఉంటాయి కదండి. కొన్ని అగరబత్తులు అనేవి అంతగా స్మెల్ రాదు, పొగ కూడా రాదు. ఇలా కాకుండా గుడిలోకి వెళ్ళగానే మనకు ఒక పవిత్రమైన వాసన అనేది ఎలా అయితే వస్తుందో అలాగే మన ఇల్లంతా కూడా మంచి సువాసన భరితంగా పరిమళంగా మారిపోవడం కోసం ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందామండి. చాలా చాలా న్యాచురల్, చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఏమీ లేదండి, జవ్వాది పౌడర్ అనేది మనకి ఎంత న్యాచురలో అండ్ అలాగే ఎంత మంచి స్మెల్ వస్తుందో అందరికీ తెలిసిందే. దీనివల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి రాదండి. గుడిలో ఇదే ఎక్కువగా మనకి యూజ్ చేస్తారు కాబట్టి ఇది స్మెల్ వల్ల మనకి గుడిలోకి వెళ్ళగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దీన్ని కొంచెం పౌడర్ మనము ఈ విధంగా ప్రతిరోజు వెలిగించుకున్న అగరబత్తులకి లేదంటే ధూప్ స్టిక్స్కి లేదంటే ధూపంలో అయినా కూడా వేసుకోవచ్చండి. ఇలా జస్ట్ నేను మీకు 2 మాత్రమే చూపిస్తున్నాను. జస్ట్ మనం కొంచెం పౌడర్ అప్లై చేస్తే చాలు, చాలా చాలా మంచి పరిమళం అయితే వస్తుంది. ఇలా మనము వాడిన ప్రతిసారి లేదంటే ఒకేసారి కొంచెం జవ్వాది పౌడర్ను పేపర్లో వేసేసుకొని ఇలా మనం అగరబత్తులకు వేసేసుకొని ప్రతిరోజు ఇలా అయితే వెలిగిస్తామో పూజకి అలా వెలిగించి చూడండి. ఎక్కువసేపు కాలుతుంది. అలాగే మనకి ఏంటంటే సో వెలుగుతున్నంతసేపు కూడా గుడిలో మనకి ఎంత పవిత్రమైన పాజిటివ్ వైబ్రేషన్స్ అలాగే మంచి సువాసన పరిమళం అనేది వస్తుందో అదేవిధంగా మనకి మంచి పరిమళం వెలుగుతున్నంతసేపు కూడా వస్తుందండి. ఇంట్లోన బయట గుమ్మం దగ్గర వెలిగించి చూడండి. ఇంట్లోకి వచ్చేవారు కూడా మీ ఇల్లు మంచి పరిమళం వస్తుంది ఏంటి అని అడుగుతారు ఖచ్చితంగా. అలాగే మనకి ధూపం కూడా చాలా ఎక్కువ వస్తుంది. అలాగే అగరబత్తులు కూడా చాలా ఎక్కువసేపు వెలుగుతాయండి. ఖచ్చితంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి ఇల్లు పరిశుభ్రంగా మంచి సువాసన భరితంగా ఉండాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. కిచెన్లోన మనము కొన్ని రేషన్ సరుకులు అనేవి స్టోర్ చేసుకుంటూ ఉంటాము. లేదంటే బిస్కెట్ ఐటమ్స్కి లేదంటే స్వీట్ ఐటమ్స్ ఏవి పెట్టినా కూడా మనకి చీమలు అనేవి చాలా త్వరగా పట్టేస్తూ ఉంటాయి. అలాగే కొన్ని రేషన్ సరుకులకి పురుగులు కూడా పట్టేస్తూ ఉంటాయి కదండి. ఇలా స్టీల్ డబ్బాలు అనేవి కిచెన్లో ఉండడం వల్ల ఒక్కొక్కసారి తుప్పు జిడ్డు లాంటిది కూడా పట్టేస్తూ ఉంటుంది. ఇటువంటి సమస్యలు అనేవి ఏమీ లేకుండా అలాగే మన రేషన్ సరుకులు పురుగు పట్టకుండా చీమలు అనేవి రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. కిచెన్ కూడా ఎప్పుడు మంచి సువాసన భరితంగా చాలా చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి.
సో వెనిగర్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతూనే ఉంటుంది, ఇంటిల్లో కూడా మనకైతే ఉంటూనే ఉంటుంది కదండి. వెనిగర్ అనేది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా ఒక కాటన్ క్లాత్లో కానీ చిన్న టవల్లో కానీ కిచెన్ టవల్లోనూ కొంచెం అంటే కొంచెం వెనిగర్ని క్లాత్లోని వేసేసుకొని మనం ఇలా 15 రోజులకు ఒక్కసారి, నెల రోజులకు ఒక్కసారి కూడా ఈ వెనిగర్ తోటి కిచెన్ని, అలాగే కిచెన్లోని ఇటువంటి స్టీల్ డబ్బాలైనా ప్లాస్టిక్ డబ్బాలైనా కూడాను అన్నిటినీ కూడాను ఈ విధంగా క్లీన్ చేయడం వలన ఏంటంటే ఇటువంటి డబ్బాలకి ఏంటంటే జిడ్డు పట్టదు, తుప్పు పట్టదు. ముఖ్యంగా స్వీట్ ఐటమ్స్కి చీమలు అనేవి రాకుండా ఉంటాయండి. ఎక్కువ రోజులు కూడా మనకి పురుగు అనేది పట్టదు రేషన్ సరుకులు. ఇలా మనం వెనిగర్ తోటి క్లీన్ చేయడం వలన కిచెన్లోకి రాగానే మంచి సువాసన ఉంటుంది. కిచెన్లో కూడా బల్లులు బొద్దింకలు అనేవి ఈ డబ్బాల మీద కూడాను చేరకుండా ఉంటాయండి. కిచెన్ అనేది ఎప్పుడు కూడాను నీట్గా ఉండాలి, అందంగా కనబడాలంటే ఖచ్చితంగా క్లీన్ చేసేటప్పుడు ఈ విధంగా ఒక్కసారి వెనిగర్తో క్లీన్ చేసి చూడండి. డబ్బాలు అనేవి నీట్గా ఉండడమే కాకుండా పురుగు కూడా ఏమీ ఉండదు. చూసారు కదా, నేను అసలు వాష్ చేయలేదు, ఏమీ చేయలేదండి. జస్ట్ కొంచెం వెనిగర్ని తీసేసుకొని ఈ విధంగా డబ్బాలని క్లీన్ చేస్తే మనం వాష్ చేసినట్లే చాలా చాలా నీట్గా ఉంటాయి. దీనివల్ల మాటికి క్లీన్ చేసుకోవాలి అనే టెన్షన్ కూడా ఏమీ ఉండదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ని అయితే చూద్దాము. ప్రతిరోజు కూడా మనము దోశలు వేసుకునే పెనం, లేదంటే చపాతీలు పులకాలు చేసుకునే పెనం అనేది డైరెక్ట్గా మనం కిచెన్లో అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఇలా స్టవ్ బ్యాక్ సైడ్ కానీ లేదంటే గ్యాస్ సిలిండర్ మీద కానీ పెట్టేసి కిచెన్లో ఎలా వదిలేస్తూ ఉంటామండి. ప్రతిరోజు ఇందులో మనం ఏదో ఒకటి వండుతూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా నైట్ మనం పడుకునేటప్పుడు బల్లులు బొద్దింకలు చిన్న చిన్న కంటికి కనబడిన బ్యాక్టీరియా అంతా కూడా కిచెన్లో మనకు తిరుగుతూనే ఉంటుందండి. ముఖ్యంగా బల్లులు అనేవి వీటి మీద పాకురుతూ ఉంటాయి. ఆ విషయం మనకు తెలియక మళ్ళీ మార్నింగ్ లేచేసి ఇది ఇలా డైరెక్ట్గా వాడేస్తూ ఉంటాము. అలానే మాటికి దీన్ని వాష్ చేసామంటే ఖచ్చితంగా నాన్ స్టిక్ పెనాలు కాబట్టి పాడైపోతూ ఉంటాయండి. ఇలా మనకి ఈ కిచెన్లోన ఎక్కువగా బ్యాక్టీరియా అనేది ఉంటుంది కాబట్టి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, మోషన్స్ ఇలా రకరకాల వ్యాధులు అనేవి మనకే తెలియకుండా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి కిచెన్లో ఎప్పుడైనా కూడాను దోశ పెనం కానీ లేదంటే చపాతీ పీట, చపాతీ కర్ర అనేది డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేయకూడదు, అంటే గాలికి ఇలా వదిలేయకూడదండి. ఏవి కూడా వీటికి చేరకుండా ఒక ప్లాస్టిక్ కవర్ను కానీ ఒక ప్లాస్టిక్ క్లాత్కి కానీ ఈ విధంగా పెట్టేసుకోండి. సో ఇది చిన్న చిట్కా అయినా కూడా మన హెల్త్తో పాటు చాలా బాగా యూజ్ అవుతుందండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కానీ బట్ ఈ విధంగా ఒక కవర్లో పెట్టుకోండి. కవర్లో పెట్టేటప్పుడు గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టుకోకండి, అంటికి పోయే ఛాన్స్ ఉంటుంది. ఒక క్లాత్లో అయినా చుట్టేసుకోవచ్చు, న్యూస్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు. దీనివల్ల మన కిచెన్లో పెట్టుకునేటప్పుడు బొద్దింకులు, అలాగే చిన్న చిన్న బ్యాక్టీరియా కానీ లేదంటే బొద్దింకలు అనేవి ఖచ్చితంగా వీటి మీద ఎక్కకుండా ఉంటాయి. ముఖ్యంగా బల్లులండి. ఖచ్చితంగా ఇవి ఒకసారి అలా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దాము. మనలో చాలా మందికి కూడాను ఐబ్రోస్ అనేవి థిక్గా ఉండవు కదండి, కొంతమందికి పల్చగా ఉంటాయి, అసలు పెరగవు కూడా, అంటే గ్రోత్ అనేది ఉండదు. ఓన్లీ ఇలా మనం ఐబ్రోసే కాకుండా రెప్పలు కూడా చాలా మందికి గ్రోత్ పెరగవు. ఇలా న్యాచురల్ పద్ధతిలోనే రూపాయి ఖర్చు లేకుండా బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగకుండా మనం ఏంటంటే ఐబ్రోస్ని ఒత్తుగా నల్లగా దృఢంగా పెంచుకోవడం కోసం ఒక మంచి చిట్కాని అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి తెలిసిందేనండి ఆవదము. ఆవదాన్ని ప్రతిరోజు మనం పడుకునేటప్పుడు మన ఐబ్రోస్కి లేదంటే రెప్పలు కూడా చాలా మందికి హెయిర్ అనేది ఉండదు కదా, గ్రోత్, అక్కడ ఇలా నైట్ టైం ప్రతిరోజు రాసేసి వదిలేసామనుకోండి, కొన్ని రోజులకి మీ హెయిర్ అనేది అంటే ఐబ్రో లెంత్ అనేది పెరగడం, ఒత్తిగా దృఢంగా నల్లగా బాగా పెరుగుతుందండి. ఇది న్యాచురల్, ఎవరైనా ట్రై చేయొచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇందువల్ల అంటే మనకు ఆవదం అనేది హెయిర్తో పాటు ఇలా మన ఐబ్రోషన్ గ్రోత్ పెంచడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.